మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రుద్ర గారు, అన్నా యూట్యూబ్లో ఒక్కడు హెవీ ప్లాంటేషన్ అని చెప్తా ఉన్నాడు. టమోటాపై మోజు ఉన్నావో అన్నా, మీ కామెంట్ మొత్తం చదివాను. ఒక్కడు హెవీ ప్లాంటేషన్ అని చెబుతున్నాడు. అక్కడ వరకు క్లారిటీగా ఉంది, కానీ ఆ తర్వాత టమోటాపై మోజు ఉన్న వారెవ్వరు ఎన్ని చెప్పినా ప్లాంటేషన్ చేయకుండా అప్పరనేట్లుంది. మొత్తం మీద అన్న కామెంట్ పూర్తిగా అర్థం కావడం లేదు. అయినా చదివి చూస్తాను, ఎవరికైనా అర్థమవుతుందో హంటర్ చేయాలి, లేదంటే టమోటా కరువు వస్తుంది. ఇలాంటి వాళ్లకు మొగుడు శ్రీరాములు గారు రావాలి. పెయిడ్ సర్వీస్ అని చెప్పి జూన్లో ఒక్కడు డబుల్ కట్టి 40 మంది నాటినారు. అలాంటి వాలంటీర్ రేట్స్ సారీ బ్రో, అర్థం కావడం లేదు. నేను టమోటా ప్లాంటేషన్ ఆగస్ట్ 1st వీక్ ప్లాంటేషన్ రెడీ. పుష్ప, టమోటా ధరలు ఎలా ఉంటే ఏమి, ఎంత పతనమైతే నాకేమీ, నేను తగ్గేదే లేదు. ఆగస్ట్ 10 వరకు నేను ప్లాంటేషన్ చేస్తున్నాను. పుష్పరాజ్, నేను కృష్ణకుమార్. ఇక శ్రీకాంత్ గారు, ప్లాంటేషన్ ఫుల్ ఇప్పుడు. ఇక సాంబశివ గారు, అన్నా నిన్న నా కామెంట్ చదవలేదు. మీరు కౌరవ సభలో కర్ణుడు ఉన్నంత మాత్రాన కర్ణుడు పాండవాగ్రజుడైనా కూడా పాండవులతో కలవలేడు. వ్యాపారస్తుడు కూడా అంతే. మీరు కూడా కర్ణుడైనా ఒక వ్యాపారస్తుడే. నేను పెద్ద వ్యాపారస్తుడు కాదన్నా, నేను పనిచేస్తున్నాను సిఎంఎన్ కంపెనీలో. జ్యూస్ వరకు మాత్రమే నా వ్యాపారం. ఐఎమ్ నాట్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ లోయెస్ట్ బిజినెస్ మ్యాన్. ఏదేమైనా కర్ణుడితో నన్ను పోల్చారు. మీ శతకోటి వందనాలు. దానవీర సూరకర్ణ, యుగాలు మారిన జగాలు చెదరిన దానవీర సూతులకు ప్రతీతుడవై ఆచంద్ర తారకేశు విరాజితుడవై విరాజులుగా కానీ అన్నగారు దానవీర సూరకర్ణను కృష్ణుడి గడ్డలో చెబుతారు. ఏదేమైనా కర్ణుడితో పోల్చినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. ఇక ఉమాగారు, రే మావా, మైక్ పెట్టి 160 అని 290 అని ఫిక్స్ చేసి పెట్టు, అరిచే పని ఉండదు. రిజ్వాన్ గురించి ఆయన బాల్య స్నేహితుడు చెడ్డీగా దోస్త్ ఉమా గారు, అన్న సీఎంఆర్ మండీలో మాత్రమే, కోలాలో కొన్ని మండీలో మాత్రమే అలా మైక్ పెడతారన్న, మన వైపు ఎవరు లేరు. మీ ఫ్రెండ్కు మైక్ తీసి ఉండన్న, యాక్షన్ భలే రంజుగా ఉంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, బాబుగారు, సయ్యద్ బాయ్ 2026 టమోటా ప్రైస్ పెరగదు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2020 సంవత్సరానికి 1, 2, 3, 4, 5 మాసాల సమయం ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ధరలు పెరగదు అని చెప్పి బాబుగారు కామెంట్ పెట్టారు. ఇక మున్నా గారు, టమోటా వద్దు, బాక్స్ 1000 రూపాయలు పోయినా టమోటా వద్దు. దీనికి రిప్లై ఇచ్చింది శ్రీరామ గారు, ఎవరు తగ్గేదేలే అంటారు, ఎవరు వినరు, టమోటానే నాటుతారు. ఇక మున్నా గారిది మరొక కామెంట్, ఈసారి ఆగస్టులో చరిత్రలో ఎన్నడూ లేనంత ప్లాంటేషన్ జరుగుతుంది. రైతులు గమనించాలి. వేరే పంటలు వేసుకోండి, మిర్చి, వంకాయ లాంటివి. దీనికి కృష్ణకుమార్ గారు రిప్లై ఇచ్చారు, ఫేక్ న్యూస్, నువ్వు టమోటా ప్లాంటేషన్ ఫార్మర్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. రెడ్డయ్య గారు, హలో సయ్యద్ బాయ్, ఈరోజు చిన్నమండి సెంటిమెంట్ రేట్ 250, తిరుపతి తమిళనాడుకు 3 బండ్లు. ధన్యవాదాలు సోదర. చిన్న మండి యొక్క ధరలు ప్లస్ ఎగుమతులు తెలియజేసినందుకు. వీడియోస్ పెట్టకు స్వామి. ఎవరైనా కుమార్ గారు, నీ పుణ్యమా, ఈరోజు 3 వీడియోలు చేయలేదన్న. ఉదయాన 3 వీడియోలు, మదనపల్లి ధరలు కానివ్వండి, అనంతపురం మరియు మదనపల్లి స్టాక్ కరిగిరి ధరలు 3 చేయలేదు. అంతా నీ ప్రార్థన మహిమ. అన్నా, మాది పొంగులూరు, వైరస్ ఎక్కువగా వస్తుంది. కృష్ణమూర్తి గారు, అన్నా మీది ఏ ఊరు ఒక అర్థం అడిగారు, కానీ కృష్ణమూర్తి గారు రిప్లై ఇవ్వలేదు. అన్నా, మీరు ఎక్కడి నుంచి కామెంట్ పెట్టారు, మీ గ్రామము పేరు తెలియజేయండి. అన్నదాతలు పిలిచే సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. గవర్నమెంట్ రేట్ తగ్గినప్పుడు పట్టించుకోదు, రేట్ పెరిగినప్పుడు అదుపులో ఉంచాలని ట్రై చేస్తుంది. ఇప్పుడు రైతుల బాధ అర్థం కాదు. నిజమే యశ్విన్ రాయ్ గారు, మీరు అన్నది నిజమే. అన్నా, టీవీఎస్ అన్న గురంగుండలో ఒక మండి కొన్నాడట, అది నిజమేనా అని రైతు బిడ్డ అడిగారు. అన్న, నేను బాబుతో మాట్లాడడం జరిగింది, ఆయన ఇచ్చిన సమాచారం ఇది ఫేక్. మా అల్లుడు సికింద్ర భాష కూడా రిప్లై ఇవ్వడం జరిగింది, ఇది ఫేక్ న్యూస్ అని. ఇవన్నీ ఫేక్ వార్తలన్నా, వీటిని నమ్మద్దండి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.